మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకొని నిన్న ఉదయమే బెంగళూరుకు వచ్చారు. ఆ తర్వాత దీపావళి సంబరాల్లో వీళ్ళంతా బ్రహ్మాండంగా అలంకరించారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శ్రీమతి గారితో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. సరే, ఒక పండుగ పూర్తిగా యాక్చువల్గా ఎవరికైనా ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యవహారమే, జనరల్గా ఒక ప్రైవేట్ వ్యవహారం. పండుగ సెలబ్రేషన్స్, జగన్మోహన్ రెడ్డి గారి సెలబ్రేషన్ చూసి ఎవరైనా కావాలంటే తనకు విషెస్ చెప్పచ్చు, లేకుంటే ఆ పండగ సెలబ్రేషన్ని పక్కన పెట్టేయచ్చు, చూసి చూన్నట్లు వదిలేయచ్చు. కానీ అట్లా ఉంటే మన ద్వేషం, మన హేట్రెడ్ కుళ్ళి కునారిల్లిపోతున్న సమాజ పోకడలు అందరికీ తెలిసేది అట్లా. అందుకని చెప్పి ఇంకా ఆ సెలబ్రేషన్స్లోకి నరకాసురులు ఎంటర్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి జిబ్బా చూడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాంటు చూడు, జగన్మోహన్ రెడ్డి గారి బూట్లు చూడు, జగన్మోహన్ రెడ్డి వంగి ఎలిగిస్తున్న స్టైల్ చూడు, వరుస పెట్టి వేసుకున్న షర్ట్, జగన్మోహన్ రెడ్డి గారి హైట్ చూడు, ఆ హైట్కి జిబ్బా చూడు, ఏమంటారు బిత్తిరి సత్తిలాగా ఇది చూడు. అది అంటే ఎంత దారుణం అంటే నరకాసురు. బహుశా మనం చరిత్రలో ఆ నరకాసుని గురించి పుస్తకాల్లో చదువుకోవడమే కానీ ఏది నిజం ఏది అబద్ధం అనేది ఎవరికీ తెలియదు, ఏదో నమ్మకాల్లో పోతూ ఉన్నాం. కానీ బట్ ఇప్పుడు మాత్రం మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అసలు సిసలైన నరకాసులు కళ్ళ ముందే ఈ నరకాసుల రాక్షసత్వం చూడలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని చూసాం. ఈ నరకాసుల రాక్షసత్వం చూడలేక ట్రైన్ కింద పడిన వాళ్ళని చూసాం, అమ్మాయిలను. ఈ నరకాసుల చేతిలో మానసిక వ్యధ అనుభవించిన 10వ తరగతి చదివే విద్యార్థినులను మనం చూసాం. ఇలా మొదలు పెడితే ఈ నరకాసుల చేతిలో చాలామంది బాధితులు. చివరికి దీపావళి జగన్మోహన్ రెడ్డి గారి సంబరాల్లో కూడా చొరబడిపోయి ఏం చండాలం చేశారంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శ్రీమతి గారు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్న ఫోటోలు రాగానే నెక్స్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శ్రీమతి గారు సెలబ్రేట్ చేసుకున్న ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ ఫోటోలు కూడా అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ఈ సంబరాలు, వాళ్ళ ఫ్యామిలీ సంబరాల మీద ఇవి స్టార్ట్ అయ్యాయో నరకాసురులు, దానికి కౌంటర్గా అన్నట్లు ఇటువైపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శ్రీమతి గారి దీపావళి సెలబ్రేషన్స్ మీద ఇటువైపు నుంచి కూడా కొందరు మొదలెట్టారు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్లేండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగే అంతటి దారుణమైనటువంటి ఈ రాక్షసత్వం సోషల్ మీడియాలో ఇంత దారుణం వేరే వాళ్ళ మీద ఖచ్చితంగా జరగకపోవచ్చు. విమర్శలు, ప్రతి విమర్శలు వేరు, ఏదైనా అంశానికి సంబంధించి. ఇటువంటి వ్యవహారాల్లో కూడా అండ్ జగన్ గారిని తీవ్ర స్థాయిలో ఈ విధంగా టార్గెట్ చేసేసరికి వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా కొన్ని నీచం, ఆ పని ఎవరు చేయకూడదు. లోకేష్ గారి పాతవి కొన్ని ఫోటోలు బయటకు తీసి కొన్ని ఇప్పుడు జగన్ గారి పొడువు డ్రెస్సు అనడం బాడీ షేమింగ్ కిందకే వస్తాయి, నీచం. లోకేష్ గారి కొన్ని ఫోటోలు బయటకు తీసి ఇంకా కొన్ని పదాలు వాడడం, అది కూడా నీచమే. మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 2 ప్రముఖులు దీపావళి సంబరాలు, ఆ సంబరాల ఫోటోలు బయటకు రిలీజ్ చేస్తే దాన్ని మంచిగా ఆస్వాదించాల్సిన వాళ్ళ అభిమానులు చివరికి ఈ విధంగా నరకాసురులాగా కంపు చేసి పెట్టడం అసహ్యం వేస్తారు చూడడానికి కూడా.